హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాణీస్ కిచెన్. నేను మీ రాణి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి కోడిగుడ్డు వెల్లుల్లి కారం అండి. ఫ్రై కర్రీస్ ఎక్కువగా ఇష్టపడే వారికి ఈ రెసిపీ అనేది బాగా నచ్చుతుంది. ఎగ్ కర్రీస్ అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చుతుంది కదా. అలాంటి వారు ఒక్కసారి నేను చూపించిన ప్రాసెస్తో కోడిగుడ్డు వెల్లుల్లి కారం చేసి చూడండి. నేను చూపించిన మసాలా దినుసుల్ని వేసి కర్రీని ప్రిపేర్ చేసి పెట్టండి. వారందరికీ కూడా బాగా నచ్చుతుంది. ఆ ప్రాసెస్ అంతా చూద్దాం. ముందుగా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఒక బౌల్ తీసుకోండి. పచ్చిమిర్చి ముక్కల్ని 2-3 టేబుల్ స్పూన్లు తీసుకోండి. 2 ఎగ్స్తో కర్రీ అనేది చేసి చూపించబోతున్నానండి. మీరు ఎగ్స్ అనేవి కొంచెం ఎక్కువగా అయినా తీసుకోవచ్చు. అలాగే వెల్లుల్లి పాయని తీసుకోండి. ఇలా పెద్ద పాయని తీసుకుని పక్కన పెట్టుకోండి. మిక్సీ జార్ తీసుకుని దీనిలోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. అలాగే ఒక 2-3 లవంగాలు వేసుకోండి. చిన్న దాల్చిన చెక్క ముక్క వేసుకోండి. అలాగే ఒక ఇలాచీ వేసుకొని ఒక 10 వరకు మిరియాలు వేసుకోండి. ఇప్పుడు మనం మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందాం. వీటిని కొంచెం బరకగా గ్రైండ్ చేయండి. ఈ విధంగా నలిగాయి కదా. ఇప్పుడు మనం వెల్లుల్లిపాయని తీసుకున్నాం కదా, దానిలో సగం వరకు వెల్లుల్లిపాయ రెబ్బల్ని ఇలా మిక్సీ జార్లో వేసుకుని తగినంత సాల్ట్ వేసుకుని 2 టీ స్పూన్లు కారం వేసుకోండి. చిటికెడు పసుపు కూడా వేసుకుని ఇదంతా కూడా మెత్తగా గ్రైండ్ చేద్దాం. వెల్లుల్లి రెబ్బలు వేసిన తర్వాత ఇలా మొత్తం దినుసులన్నీ కూడా బాగా నలుగుతాయండి. ఈ విధంగా గ్రైండ్ చేసి పెట్టుకోండి. కుకింగ్ స్టార్ట్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని 2 గరిటెల ఆయిల్ పోసుకోండి. ఆయిల్ కాగిన తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని పక్కన పెట్టుకున్నాం కదా, వాటిని సన్నగా తరిగి ఇలా ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేయండి. వెల్లుల్లి రెబ్బలు అనేవి బాగా ఫ్రై అయ్యి మంచి సువాసన వస్తూ ఉంటే అంతవరకు ఫ్రై చేయండి. అలాగే ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకుని సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకుని బాగా మగ్గించండి. ఆనియన్స్ అనేవి త్వరగా మగ్గటానికి సాల్ట్ వేసుకుందాం. మనం మిక్సీ జార్లో కొంచెంగా సాల్ట్ వేసుకుని గ్రైండ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఆనియన్స్ మగ్గటానికి మాత్రమే కొంచెంగా సాల్ట్ వేసుకుని కొన్ని కరివేపాకులు కూడా వేసుకోండి. ఇప్పుడు ఆనియన్స్ అనేవి బాగా మగ్గించండి. గరిటెతో కలుపుకుంటూ మగ్గించినట్లయితే ఇలా ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం ముద్ద అంతా కూడా అలా వేసేసుకుందాం. ఈ మసాలా ముద్ద అంతా కూడా ఆనియన్స్లో వేసేసుకుని దీనిని కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేయండి. ఇలా మొత్తం అంతా కూడా బాగా ఫ్రై అయ్యి మసాలా అంతా కూడా ఉల్లిపాయ ముక్కలకి బాగా పట్టింది కదా. ఈ విధంగా బాగా మగ్గించండి. ఫ్లేమ్ మాత్రం సిమ్లోనే పెట్టుకుని ఈ ప్రాసెస్ అంతా చేసుకోండి. ఇప్పుడు తీసుకున్న ఎగ్స్ని బ్రేక్ చేసుకుని అలా కళాయిలో వేసుకుందాం. ఎగ్స్ వేసిన తర్వాత మనం గరిటెతో కలుపుకున్నట్లయితే ఎగ్స్ అన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా పొరుట్లాగా వచ్చేస్తుందండి. అలా కాకుండా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకుందాం. దానికోసం మూత పెట్టి 2 నిమిషాలు అలా వదిలేసినట్లయితే ఎగ్ అంతా కూడా చక్కగా బాగా ఉడుకుతుంది. ఇప్పుడు దానిని వెనక వైపు కూడా ఉడికించి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని కర్రీలో కలిపినట్లయితే పిల్లలకి బాగా నచ్చుతుందండి. ఈ విధంగా మీరు కూడా ఎగ్ని ఇలా కావలసిన సైజులో ముక్కలుగా కట్ చేసుకుని కర్రీలో కలపండి. కర్రీ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడి కర్రీని వేడివేడి రైస్లో సర్వ్ చేసుకుంటే కమ్మని కోడిగుడ్డు వెల్లుల్లి కారం రెడీ అయిపోయినట్లే. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఒకసారి ఇదే విధంగా కర్రీని ప్రిపేర్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. ఫ్రై కర్రీస్ ఎక్కువగా ఇష్టపడే వారికి ఈ కర్రీ అనేది బాగా నచ్చుతుందండి. మసాలా దినుసులు కానీ ఉప్పు కారం కానీ మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకుని ఇదే ప్రాసెస్తో ఒకసారి వండి చూడండి. అందరూ కూడా ఎక్కువగా మళ్ళీ మళ్ళీ వండుకోవాలి అని అనుకుంటారు. అంత టేస్టీగా ఉంటుంది. రెసిపీ నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి కదా, ఓపెన్ చేసి చూడండి. నచ్చిన రెసిపీస్ని కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి.